మన ఇండియన్స్కి ఎంతో ఫేవరెట్ అయిన స్పేస్ ఆస్ట్రోనాట్ ఇవాళ రిటైర్ అయింది. ఆ రిటైర్ అయిన పేరు ఎవరో తెలుసా? సునీతా విలియమ్స్. ఈమె అమెరికాలో పుట్టినా సరే ఈమె ఇండియన్ ఆరిజిన్ అమెరికన్ లేడీ. సో ఈమె ఫాదర్ దీపక్ పాండ్యా గారు గుజరాత్ చెందినవారు. అందుకనే ఈమె అచీవ్మెంట్స్ మనకు చాలా దగ్గరగా అనిపిస్తుంది. మనందరం నక్షత్రాలను చూసి ఆకాశంలో ఎంత బాగున్నారో అనిపిస్తుంది. కానీ సునీతా విలియమ్స్ గారు మాత్రం ఆ నక్షత్రాలు మధ్యలోకి వెళ్ళి గెలిచి చూపించారు. సో ఇక్కడ సునీతా విలియమ్స్ గారి స్టోరీ విన్నాక మనందరికీ ఒకటే తెలుస్తుంది, మీ రూట్స్ ఎక్కడున్నా సరే, మీ ఆశలు ఎంత పెద్దవైనా సరే, మీరు అనుకుంటే దాన్ని సాధించగలరు. మనకు ఒక ఇన్స్పిరేషన్ కలిగిస్తారు. ఇప్పుడు ఒక్కసారి ఆమె రికార్డ్స్ చెప్తాను వినండి, 100% మీకు గూస్ బంప్స్ గ్యారంటీ. సునీతా విలియమ్స్ గారు టోటల్ 322 డేస్ స్పేస్లో స్పెండ్ చేసింది. ఒక హ్యూమన్ లైఫ్లో అది ఒక డిఫరెంట్ యూనివర్స్ ఎక్స్పీరియన్స్. ఆమె మొత్తం 7 స్పేస్ వాక్స్ చేసింది. టోటల్ 50 hours 40 minutes స్పేస్లో బయట నడిచింది. ఇమాజిన్ చేయండి, భూమి మీద కాదు, స్పేస్లో వాకింగ్ అంటే ఒక శూన్యంలో, ఒక అనంత లోకంలో నడుచుకుంటూ వెళ్ళడమే. సో 2007లో స్పేస్ స్టేషన్లో వెళ్ళింది. ఆమె బోస్టన్ మ్యారథాన్ని ట్రెడ్మిల్ మీద రన్ చేసింది. స్పేస్లో రన్ చేయడం అంటే స్టామినా పీక్స్లో ఉండాలి. మామూలుగా మ్యారథాన్ పరిగెట్టడం అంటేనే మామూలు విషయం కాదు, దానికి చాలా ఎనర్జీ కావాలి. ఈమె సంకల్పం కానీ, ఈమె గ్రిటీనెస్ ఎంత స్ట్రాంగ్గా లేకపోతే స్పేస్లో ఈమె మ్యారథాన్ని కంప్లీట్ చేసింది. ఒక్కసారి ఆలోచించండి. సునీతా విలియమ్స్ గారి జర్నీ విన్నాక మనకు ఒకటే అనిపిస్తుంది, నిజమైన ఉమెన్ ఎంపవర్మెంట్ ఇదేనేమో అనిపిస్తుంది. ఆమె ప్రూవ్ చేసింది ఆమె అచీవ్మెంట్స్ ద్వారా ఒకటే, మీ రూట్స్ ఎక్కడున్నా సరే, మీ కళలు ఎంత పెద్దవైనా సరే, మీరు అనుకుంటే సాధించగలరు అని ఒక ఇన్స్పిరేషన్ మనకి ఇచ్చారు. సో సునీతా విలియమ్స్ గారి గురించి మీకు ఒక ఫుల్ ఎపిసోడ్ కావాలంటే నాకు కామెంట్స్లో ఎస్ అని టైప్ చేయండి. డెఫినెట్గా నేను మీకోసం ఒక మంచి ఇన్స్పిరేషనల్ జర్నీని పరిచయం చేస్తాను. దిస్ ఈస్ పృథ్వీరాజ్ కేన్ వర్క్స్ సైనింగ్ ఆఫ్. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.